85 साल को कर रहे हैं। अब देखिए मकान टूट रहा हमारा। 2024లో లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకు షాక్కు గురి చేసిన సీట్ ఏదైనా ఉంది అంటే అది అయోధ్యను. ఇదే ఇయర్ జూన్ 22న అయోధ్యలో రాములవారి మందిరం ఇనాగరేషన్ అయింది. 500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రాములవారు వెలిశారు. అటువంటి అయోధ్యలో బీజేపీ ఎలా ఓడిపోయింది అని చాలా మంది షాక్ అవుతున్నారు. ఇయర్ 1990 అక్టోబర్ 38 రోజు మరియు నవంబర్ 2 రోజు కరసేవకులు బాబ్రీ మసీద్ పైన దాడి చేసినప్పుడు పోలీసులు వీరిపైన ఓపెన్ ఫైరింగ్ చేశారు. కరసేవకుల పైన ఓపెన్ ఫైరింగ్ చేయమని సమాజ్వాదీ పార్టీ నాయకుడైన అఖిలేష్ యాదవ్ తండ్రైన ములాయం సింగ్ యాదవ్ పోలీసులకు ఆదేశించాడు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్కు చీఫ్ మినిస్టర్గా ములాయం సింగ్ యాదవ్ ఉండేవారు. ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను పాటిస్తూ పోలీసులు కరసేవకులపైన ఓపెన్గా ఫైర్ చేశారు. ఈ ఫైరింగ్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కొటారీ బ్రదర్స్ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు, వక్ఫ్ బోర్డ్, చట్టాలు, రాజకీయాలు అన్నీ దాటుకొని రామ మందిరాన్ని పూర్తి చేసినా కూడా అయోధ్యలో ఎలా ఓడిపోయారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే ఓడిపోయారు, ఎవడో ఎక్కడో కూర్చొని అయోధ్య ప్రజలను బ్రెయిన్ వాష్ చేశారు కాబట్టి ఓడిపోయారు అనే సిల్లీ రీజన్స్ చెప్పను. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కారణం బీజేపీ నాయకులు చేసిన కొన్ని తప్పులు. అవేంటో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ నియోజకవర్గం కిందకు అయోధ్య వస్తుందండి. అయోధ్య అనేది ఒక నియోజకవర్గం కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ రామ్ మందిర్ను బేస్ చేసుకుని ప్రచారం చేసిన మాట వాస్తవం. ఫైజాబాద్ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ నుండి లల్లూ సింగ్ నిలబడ్డారు. సమాజ్వాదీ పార్టీ నుండి అవధేష్ ప్రసాద్ నిలబడ్డారు. అవధేష్ ప్రసాద్ లల్లూ యాదవ్ను 50,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి మొదటి కారణం క్యాస్ట్ పాలిటిక్స్, అంటే కుల రాజకీయాలు. ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 21% దళిత సోదరులు ఉన్నారు, 22% ముస్లిం సోదరులు ఉన్నారు, 6% ఓబీసీలు ఉన్నారు, 18% ఠాకూర్స్ ఉన్నారు, 18% బ్రాహ్మిన్స్ ఉన్నారు అండ్ దాదాపు 10% వైశ్యాస్ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ తెలివిగా ఏం చేశారు అంటే దళిత నాయకుడైన అవధేష్ ప్రసాద్కు ఇక్కడ ఎంపీ సీట్ ఇచ్చారు. అవధేష్ ప్రసాద్ గారికి ఉత్తరప్రదేశ్లో దళిత నాయకుడిగా మంచి పేరుంది. ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో 2014లో మరియు 2019లో కూడా బీజేపీ పార్టీ నాయకుడైన లల్లూ సింగే గెలిచాడు. ఇతనిపైన ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేకత కూడా ఉండేది. ఈ లల్లూ సింగ్ అనే వ్యక్తి తన క్యాస్ట్ వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. సమాజ్వాదీ పార్టీకు ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీను గెలవడానికి చేయాల్సిన పని 21% దళిత్ ఓట్స్ను, 22% ముస్లిం ఓట్స్ను ఏకం చేయాలి, కన్సాలిడేట్ చేయాలి. ఈ రెండు కలిపితే 43% ఓట్స్ వస్తాయి. ఓబీసీ నుండి అప్పర్ క్యాస్ట్ నుండి దాదాపు 7% ఓట్స్ తెచ్చుకున్నా చాలు, ఈజీగా గెలుస్తారు. అవధేష్ ప్రసాద్ అనే వ్యక్తి 9 సార్లు సోహావాల్ మరియు మిల్కీపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇతను ఎప్పుడూ ఎంపీ పదవి కోసం పోటీ చేయలేదు. కావాలనే దళిత ఓట్లను చీల్చడానికి ఎమ్మెల్యే నుండి ఈయనకు ఎంపీ సీట్ను ఇచ్చారు. సో సమాజ్వాదీ పార్టీ చేసిన పని ఏంటి అంటే దళిత ఓట్లను, ముస్లిం ఓట్లను, యాదవ్ ఓట్లను కన్సాలిడేట్ చేసి గెలిచింది. అవధేష్ గారు దళిత నాయకుడు. దళిత సోదరులు ఈయన పేరు మీద ఓట్స్ వేశారు. అండ్ ఆబ్వియస్లీ ముస్లిమ్స్ అందరూ ఇండియా అలయన్స్కే ఓటు వేస్తారు కాబట్టి ముస్లిమ్స్ ఎవరు బీజేపీ పార్టీకి ఓటు వేయరు కాబట్టి దాదాపు 40% ఓట్స్ సమాజ్వాదీ పార్టీకే వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా అవధేష్ ప్రసాద్ గారికే ఓటు వేశారు. అందుకే 50,000 మెజారిటీతో నేరోగా గెలిచారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి రెండో కారణం డెవలప్మెంట్, అంటే అభివృద్ధి. ఇది విని కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. డెవలప్మెంట్ వల్ల ఎక్కడైనా ఓడిపోతారా అంటే ఎస్, డెవలప్మెంట్ వల్ల కూడా ఓడిపోతారండి. అది ఎలాగో చూడండి. అయోధ్యలో ఉన్న ఈ ముస్లాన ఏమంటున్నారో ఒకసారి వినండి. 85 साल को कर रहे हैं। अब देखिए मकान टूट रहा हमारा। मंदिर खाली मने दर्शन करने लिए इतना जनता के लिए नहीं बनवाए हैं कि हम सब को टिकाएंगे। और हम लोग कहाँ चले जाएंगे? जन बाहर मने इधर टिका दो, यहाँ लोग कहाँ चले जाएं? दुकान टूट गए अयोध्या के अंदर में, जो कि उनके बच्चे रहते थे, उनके परिवार भी रहते थे, और वो अयोध्या छिन्न भिन्न हो गया। बहुत मुसीबत झेल रहे बच्चे, बहुत कष्ट है। मंदिर तो बनने में हम लोग को नहीं कष्ट है, मंदिर बनवाए, लेकिन खेती बाड़ी सब कुछ तो ले रहे हैं, किसी में नहीं कमाए खाए।
सब ले रहे हैं तो हम लोग कहाँ जाएंगे। అయోధ్య టెంపుల్ వచ్చేసింది. ఈ మందిరాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా వస్తున్నారు. దీనివల్ల టూరిజం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రజలకు, భక్తులకు ఫెసిలిటీస్ అందివ్వాలి అంటే డెవలప్మెంట్ జరగాలి. రోడ్స్, రైల్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇటువంటివన్నీ రావాలి. ప్రస్తుతం అయోధ్యలో చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. అయోధ్య అంటే ఒక చిన్న టౌన్ లాంటిది. రోడ్స్ను వెడల్పు చేయాలి అంటే వైడన్ చేయాలి. రోడ్స్ను వైడన్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న ఇళ్లను, షాప్స్ను పగలగొట్టాలి. వీటి యొక్క భూమిని ప్రభుత్వం తీసుకోవాలి. అయోధ్యలో ఏం జరిగింది అంటే రోడ్స్ను వైడన్ చేయడానికి, డెవలప్మెంట్ కోసం అయోధ్యలో ఉన్న లోకల్ ప్రజలు తమ యొక్క షాప్స్ను, ఇళ్లను కోల్పోవాల్సి వచ్చింది. తమ యొక్క పొలాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో ఎయిర్పోర్ట్ కట్టడానికి, ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్మెంట్ చేయడానికి అక్కడి రైతుల యొక్క భూములను తీసుకుంటున్నారు. ప్రభుత్వం వీరి భూమిని ఊరికే తీసుకోదు, వీరికి కాంపన్సేషన్ ఇస్తుంది. మార్కెట్ వాల్యూని బట్టి భూమికి బదులుగా కొంత డబ్బునిస్తుంది. దీన్నే దిక్తాక్త్ అంటారు. బట్ ప్రజలకు కంపన్సేషన్ గిట్టుబాటు కాలేదు. ఇల్లు, షాప్స్, పొలాలు కోల్పోయిన ప్రజలు ఎక్కువ కాంపన్సేషన్ అడిగారు. బట్ వీరికి అంత డబ్బు దొరకలేదు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ నాయకుడు లల్లూ సింగ్కు వెళ్ళి అడిగారు. లల్లూ సింగ్ ఏమని చెప్పేవాడు అంటే, మీరు నా ముఖం చూసి ఓటు వేశారా? లేదు కదా. బీజేపీని, మోడీ గారిని చూసి ఓటు వేశారు కాబట్టి వెళ్ళి మోడీ గారిని అడగండి అని సమాధానం ఇచ్చేవారు లల్లూ సింగ్. దీంతో అయోధ్యలో ఉన్న లోకల్ ప్రజలు నిరాశ వ్యక్తపరిచారు. అయోధ్య మందిరం రావడం మంచిదే, బట్ భక్తుల కోసం, భక్తుల వసతుల కోసం మా ఇళ్లను, మా పొలాలను, షాపులు కోల్పోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగుతున్నారు. అయోధ్య మొత్తం కేవలం 6 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. ఎవరైనా అయోధ్యకు వెళ్ళి ఉంటే తెలుస్తుంది. చిన్న టౌన్ లాగా అయోధ్య ఉంటుంది. సడన్ గా రాముల వారి మందిరం రావడం, ఈయన్ను దర్శించుకోవడానికి విఐపీలు, వివిఐపీలు ప్రపంచవ్యాప్తంగా రావడం, వేరే రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు, చీఫ్ మినిస్టర్స్, ఎంపీస్, ప్రధానమంత్రి ఇలా పెద్ద పెద్ద వారు రావడం వల్ల అయోధ్యలో సెక్యూరిటీ టైట్ అయింది. రోడ్స్ను బ్లాక్ చేసేవారు. ఇంతకు ముందు అయోధ్య ప్రజలకు కేవలం రామ్ కోట్కు వెళ్ళడానికి మాత్రమే పాస్ కావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు రాముల వారి మందిరం వచ్చిన తర్వాత వీరి యొక్క కార్ పోవాలి అంటే ప్రతి చోట గవర్నమెంట్ పాస్ చూపించాలి. పెద్ద విఐపి వస్తే అయోధ్య ప్రజల రోజువారీ జీవితాలు ఆగిపోయేవి. ప్రధానమంత్రి వస్తే 4 లేయర్ సెక్యూరిటీ, ముఖ్యమంత్రి వస్తే 3 లేయర్ సెక్యూరిటీ. టైట్ రూల్స్ కారణంగా ప్రజలు నిరాశ చెందారు. ఇక్కడ అయోధ్య జనాలు ఎన్ని సంవత్సరాలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉండేవారు. సడన్గా పాస్ కావాలి, గవర్నమెంట్ ఐడి చూపించండి అంటే రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అయ్యారు. అయోధ్య ప్రజలు నేరోగా ఆలోచిస్తున్నారు. బిగ్ పిక్చర్ ఆలోచించడం లేదు. ఒక ఏరియా డెవలప్ అవుతూ ఉంటే ఇలానే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్స్, రైల్స్ కన్స్ట్రక్షన్ ఓవర్ నైట్లో కంప్లీట్ అవ్వవు, టైం పడుతుంది. అయోధ్య డెవలప్ అయితే మొదటగా లాభపడేది అయోధ్య ప్రజలే. బట్ ఇది తెలుసుకోవడానికి ప్రజల్లో ముందు చూపు ఉండాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీ కోసం కొండలను కట్ చేసే సమయంలో హైదరాబాద్ ప్రజలు ఇరిటేట్గా ఫీల్ అయి ఉంటే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ జైంట్ అయ్యేది కాదు. ఇన్ని కంపెనీస్ హైదరాబాద్లో వచ్చేవి కాదు. తిరుమలకు వెళ్ళడానికి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయకపోయి ఉంటే తిరుమల ఇంత పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అయి ఉండేది కాదు. డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది అని ఇరిటేట్ అయ్యి ఉత్తరప్రదేశ్ ప్రజలు అయోధ్యలో ఓడించారు. ఇక్కడ రాముల వారిపైన భక్తి వేరు, ఎలక్షన్ ఈక్వేషన్ వేరు. అయోధ్యలో బీజేపీ ఓడిపోతుంది అని బీజేపీ పార్టీ ఇన్నర్ సర్కిల్కు కూడా బాగా తెలుసు. యాక్చువల్లీ ఈ లల్లూ సింగ్ అనే వ్యక్తి 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. మళ్ళీ ఈయనకు సీట్ ఇవ్వకూడదు. బట్ బీజేపీ పార్టీ ఇచ్చి తప్పు చేసింది. యాక్చువల్లీ 10 years ఒక పదవిలో ఉంటే ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అది ఏ పోస్ట్ అయినా 10 years తర్వాత పోస్ట్ను రీటైన్ చేయాలంటే చాలా కష్టం. సో యాంటీ ఇన్కంబెన్సీ కూడా అయోధ్యలో లల్లూ సింగ్ ఓడిపోవడానికి ఒక రీజన్. యాక్చువల్లీ ఫైజాబాద్ నియోజకవర్గంలో దళితులు, యాదవులు, ముస్లిమ్స్ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యి రిజల్ట్స్ అనేవి తారుమారయ్యాయి. మూడో రీజన్ స్వయాన బీజేపీ సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్ గారే. ఈయన తన క్యాస్ట్ వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారంట. ఎవరైనా వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఏమైనా అడిగితే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేవారు కాదంట. ఈయన డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ఫండ్స్ను వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వాడకుండా తన సొంత ప్రయోజనం కోసం వాడాడు కాబట్టే ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పారు. సో లల్లూ సింగ్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిరాన్ని కట్టే సమయంలో చిన్న చిన్న టెంపుల్స్ని కూడా డెమాలిష్ చేశారు. దీని కారణంగా కూడా ప్రజలు నిరాశ చెందారు. అండ్ లాస్ట్ రీజన్ 400 పార్ క్యాంపెయిన్. అబ్ కీ బార్ 400 పార్ అనే క్యాంపెయిన్ బీజేపీకు బెడిసి కొట్టిందండి. బీజేపీ పార్టీకి ఒకవేళ 400 seats మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని
సమాజ్వాదీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయోధ్యలో కూడా అవధేష్ ప్రసాద్ గారు ఈ పాయింట్ను పట్టుకొని ఒకవేళ మీరు బీజేపీని గెలిపిస్తే ఎక్కువ మెజారిటీని ఇస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ను తీసేస్తుంది అని ప్రచారం చేశారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాజ్యాంగాన్ని మార్చడానికి 272 సీట్స్ ఉంటే చాలండి, మెజారిటీ ఉంటే చాలు. అండ్ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చలేరు, రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తారు, రాజ్యాంగాన్ని సరిదిద్దుతారు కానీ మొత్తం రాజ్యాంగాన్ని మార్చరు. అండ్ మరీ ముఖ్యంగా రిజర్వేషన్ వంటి సెన్సిటివ్ టాపిక్స్ను ఎవ్వరూ ముట్టరు. రాజ్యాంగాన్ని భారత్ ఒక్కటే సరిదిద్దుతుందా అంటే 21 సార్లు ఫ్రాన్స్ సరిదిద్దింది, 27 టైమ్స్ అమెరికా సరిదిద్దింది, 8 సార్లు ఆస్ట్రేలియా సరిదిద్దింది, 5 సార్లు చైనా కూడా సరిదిద్దింది. చైనా అనేది ఒక డిక్టేటోరియల్ కంట్రీ. అటువంటి నియంత కంట్రీలో కూడా 5 టైమ్స్ తమ యొక్క కాన్స్టిట్యూషన్ను చేంజ్ చేశారు. సరిదిద్దడం వేరు, పూర్తిగా మార్చడం వేరు. బీజేపీకు 500 సీట్స్ వచ్చిన దళిత సోదరుల రిజర్వేషన్స్ను తీయదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీలో ఇంటర్నల్గా ఎన్నో ఫైట్స్ ఉన్నాయి. ఈసారి ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ న్యూట్రల్గా ఉంది అని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీకు టోటల్గా 80 సీట్స్లో 36 సీట్స్ మాత్రమే వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ కూటమికి 43 సీట్స్ వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోవడానికి కూడా దళిత్, యాదవ్ అండ్ ముస్లిం ప్రజలందరూ ఇండియా అలయన్స్కే ఓటు వేశారు. ఈసారి అఖిలేష్ యాదవ్ ఎక్కువ సీట్స్ ఈ 3 కమ్యూనిటీస్కి ఇచ్చాడు. 20 ఎంపీ సీట్స్ను దళిత్ కేటగిరీకి ఇచ్చారు, 8 ఎంపీ సీట్స్ను ఓబీసీ కేటగిరీస్కి ఇచ్చారు, 4 ఎంపీ సీట్స్ను ముస్లిం కేటగిరీలకు ఇచ్చారు. ఈ 32 సీట్లు గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గేమ్ చాలా సింపుల్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ టేబుల్స్ను టర్న్ అరౌండ్ చేయాలి అంటే సింపుల్గా క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తే చాలు, కుల రాజకీయ నాయకులను బుజ్జగిస్తే చాలు. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది రాజకీయాల్లో ఇంత కులమత పిచ్చి ఉంటుందా అంటే ఎస్. కోయంబత్తూరులో అన్నమలై ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఓడిపోయారు. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి బ్రెయిన్స్ ఉన్న నాయకుడు ఓడిపోయారు. ఎందుకంటే చదువుకున్న వారికి ఇలాంటి కుల మత రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. మన దేశ రాజకీయాల్లో రాడ్ రియాలిటీ ఏంటి అంటే మీరు అయోధ్యను వాటికన్ సిటీలా తయారు చేసిన, దేశం మొత్తంలో ఉన్న ఫండ్స్ను ఉత్తరప్రదేశ్కు డైవర్ట్ చేసిన, డెవలప్మెంట్ చూసి ఎవ్వరూ ఓట్స్ వేయరు. ఆ సీట్లో మా కులం వాడు ఉన్నాడా, మా మతం నాయకుడు కూర్చున్నాడా లేదా, ఫలానా రాజకీయ నాయకుడు మన కులపోడేనా కాదా అనేది చూస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కుల రాజకీయాలు జరుగుతాయి, తెలంగాణలో జరుగుతాయి, కర్ణాటకలో కూడా లింగాయత్, దళిత్, ఓబీసీ, ముస్లిం రాజకీయాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలి అంటే కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం ఈసారి బీజేపీకు 240 సీట్స్ కూడా రాకూడదు. 10 ఇయర్స్ యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత ఇండియా అలయన్స్కు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ ఉన్నా కూడా బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. యాక్చువల్లీ బీజేపీ పార్టీకు 200 to 210 సీట్స్ మాత్రమే రావాలి. కానీ బీజేపీ పార్టీ ఈసారి తెలివిగా చేసిన పని ఎక్స్పాండ్ అవ్వడం. ఒడిశాలో, జార్ఖండ్లో, తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ అయ్యి అక్కడ నుండి కొన్ని సీట్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసింది కాబట్టి అట్లీస్ట్ 240 సీట్స్ అయినా వచ్చాయి. సో ఫైజాబాద్ నియోజకవర్గం యొక్క ఫార్ములానే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో కూడా వాడింది కాబట్టే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఇన్ని సీట్స్ వచ్చాయి. దీంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్, అధిక ధరల కారణంగా కూడా ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీ నాయకత్వం పైన నిరాశగా ఉన్నారు. అండ్ పేపర్ లీక్స్ అనేవి పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో జరిగాయండి. దానివల్ల కూడా ప్రజలు బీజేపీ పార్టీకి అగెయిన్స్ట్గా ఉన్నారు. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.